సమాజం సర్వమతానికి నిలయమని ఏ మతం వారు ఆ మతానికి పెద్దపీట వేస్తారని రంజాన్ నెల పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఈ మాసాన్ని జరుపుకుంటారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ముస్లింలు పవిత్ర ప్రార్థనలో శాసనసభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా నమాజ్ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో పాలు పంచుకున్నారు. फजल फरमाया, हम गुनहगारों को अपने घर में आने की तौफीक अता फरमाई। या अल्लाह हम गुनहगारों को, खताकारों को, कसूरवारों को अपने घर में आने की तौफीक अता फरमाई। जिस तरह आपने तौफीक अता फरमाई, इसी तरह हमको हिदायत की दौलत से भी मालूमात फरमा, ईमान की दौलत से मालूमात फरमा। या अल्लाह अपने मोहब्बत की दौलत से मालूमात फरमा। दुनिया की तमाम गंदी मोहब्बत दिलों से निकाल दे। आपस में అందరికీ నమస్కారం, సలాం వాలేకుం. ముందుగా రంజాన్ మాసం నడుస్తున్న సందర్భంగా శ్రీకాకుళం పట్టణం మరియు శ్రీకాకుళం నియోజకవర్గం మరియు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా, ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో పవిత్రమైన ఈ మాసం అంతా ఉపవాసంతో ఉండి ఎంతో దీక్షతో ఈ మాసాన్ని పాటిస్తుంటూ ఈరోజు సాయంకాలం 6 గంటలకి మీనా మసీద్, పిఎస్ఎన్ఎం స్కూల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి మీనా మసీద్ దగ్గర వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఇఫ్తార్ విందు స్వీకరించడం అయింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఖురాన్ చెప్పిందో దాన్ని మనం పాటిస్తూ మనం మానవాళికి చేతనైనంత సహాయం ఇక్కడ వారికి, పేదవారికి సహాయం చేయాలి, తోటి వారికి సహాయపడాలి. అలాగే పవిత్రమైన ఆత్మతో మనం అందరం కూడా ప్రజలకు తోడ్పాటు అవ్వాలి, తోటి ప్రజలతో మమేకమయ్యి మంచి జ్ఞానంతో మంచిగా మెలగాలి, ప్రేమతో మెలగాలని దాన్ని అందరం పాటించి, అలాగే ఆ అల్లా కృప మన పైన ఉండే విధంగా మనం ప్రార్థన చేసుకుని అందరి జీవితాలు బాగుపడే విధంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, అందరిపైన అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ